విశాఖ జిల్లా సింహాచలంలో గిరి ప్రదక్షిణ ఘనంగా ప్రారంభమైంది. 32 కిలోమీటర్లు కొండ చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేయనున్నారు. ఇప్పటికే వేలాది భక్తులు సింహాచలం చేరుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. హరితోష్, ఉత్తరాంధ్రలోనే పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి సింహాచలంలోని సింహగిరి వాసుడి సింహాద్రి అప్పన్న ఆ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగానే భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేందుకు చుట్టుపక్కల ఉన్నటువంటి విజయనగరం, శ్రీకాకుళం, అలాగే విశాఖపట్నం నగరంతో పాటు ఈ మన ఒరిస్సా, ఛత్తీస్గఢ్ చుట్టుపక్కల ప్రాంతాలు, అలాగే రాష్ట్రం నలుమూల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో రావడం జరుగుతుంది. ఈ గిరి ప్రదక్షిణ అనేది ఒక సింహగిరి కొండ చుట్టూ ఈ యొక్క భక్తులందరూ కూడా పాదాలతో ప్రదక్షిణ చేసి మరుసటి రోజు గిరి పౌర్ణమి నాడు ఈ యొక్క స్వామివారి దర్శనం చేసుకోవడంతో ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు అత్యంత ఆసక్తి చూపిస్తారు. ఏటా ఈ కార్యక్రమంలో పాల్గొనే లక్షలాది మంది భక్తులు రావడం జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడే కొద్దిసేపటి క్రితం రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ యొక్క శ్రీనివాసుడి ఈ యొక్క సింహగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క పోలరథాన్ని ప్రారంభించారు. ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఈ 32 కిలోమీటర్లు కూడా అత్యంత ఘనంగా సాగి ఈ రోజు రాత్రి అర్ధరాత్రికి భక్తులంతా కూడా ఈ కొండపైకి చేరుకొని స్వామివారిని దర్శించుకోవడంతో ముగుస్తుంది. ప్రస్తుతం దీనిపై మరింత వివరాలు మనకు అందించేందుకు ఈ యొక్క ఆదమ పాఠశాల ఈ యొక్క శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క వేద పాఠశాల ప్రిన్సిపల్ మనతో పాటు ఉన్నారు. స్వామి, చెప్పండి, ఈ యొక్క గిరి ప్రదక్షిణ మహత్యం ఏంటి? సింహగిరి క్షేత్రం సిరులకు నిలయం సింహాచలం. సిరి సంపదలనిచ్చేటువంటి చందన స్వామి ఏడాదికి ఒక్కసారి వైశాఖ శుక్ల తృతీయ నాడు తన నిజస్వరూపాన్ని దర్శింపజేసి భక్తులందరికీ కూడా ఆనాటి నుంచి 4 పౌర్ణములు, వైశాఖ పూర్ణిమ, జ్యేష్ఠ పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ, ఈ 4 పూర్ణిమలు కూడా స్వామి యొక్క అంటే వైశాఖ శుక్ల తృతీయ మర్నాడు 3 మణుగులు, ఇట్లా 4 విడతలుగా స్వామికి చందనలేపనం చేస్తారు. ఇది ఆషాఢ పూర్ణిమ చాలా విశిష్టమైనటువంటి వ్రతం. గోపద్మ వ్రతం అని చాతుర్మాస దీక్ష ప్రారంభమైంది శయనాకారిస్తోటి. భగవంతుడు యోగనిద్రలోకి వెళ్ళి వ్యూహరచన చేస్తాడు. అట్లా చేసేటువంటి పరిస్థితిలో ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పూర్ణిమ చాలా విశిష్ట ఫలప్రదమైనటువంటిది అని చెబుతోంది శాస్త్రం. అట్లా చెప్పబడినటువంటి శాస్త్రానుసారంగా ప్రతి సంవత్సరం కూడా ఈ సింహగిరి పర్వతం చుట్టూరా కూడా భక్తులు ప్రదక్షిణం చేసి వారి యొక్క సంతానం కావలసినటువంటి సంతానం, అలాగే సకల ఈప్సితాలు కూడా, సకల కోరికలు కూడా నెరవేరుతాయి అని శాస్త్రంలో స్వామి యొక్క క్షేత్రమాహాత్మ్యంలో చెప్పబడింది. అంతేకాకుండా స్వామి యొక్క రూపాలు 32 రూపాలు. ఈ 32 రూపాలకి ఒక్కొక్క రూపానికి ఒక విశిష్టత కలిగి ఉంది. అట్లా ఆ విశిష్టత కలిగినటువంటి రూపంలో ఈ క్షేత్రంలో అవతరించినటువంటి స్వామి యుగళావతార మూర్తి, అంటే వరాహ నృసింహమూర్తిగా ఇక్కడ అవతరించాడు. ముఖం వరాహ రూపం, నరరూపం, సింహం వాలం కలిగి ప్రహ్లాద రక్షణార్థంగా ఈ పర్వతం మీద స్వామి అవతరించినటువంటి ప్రదేశం కనుక వరాహ నృసింహస్వామిగా ఇక్కడ ఆరాధింపబడుతున్నాడు. అంతేకాకుండా ప్రహ్లాదుడు గరుత్మంతుడితో సహా ఇక్కడ నిత్య నివాసం ఏర్పాటు చేసుకుని స్వామి ఎంతో మంది ఎన్నో యుగాలుగా ఇక్కడ ఉండి స్వామి మనందరినీ కూడా కాపాడుతున్నటువంటి చందనాంచిత ఉజ్వలాంగుడు ఇందిరాధినాయకుడు అయినటువంటి సింహాద్రినాథుడు ఈ రోజున 32 రూపాలు అంటే గండభైరుండ, జ్వాలా నారసింహ, యోగానంద నారసింహ, పావన నారసింహ, భార్గవ నారసింహ, వరాహ నృసింహ, ఇటువంటి రూపాలు 32 రూపాలు దాల్చి, అంటే మొత్తం మీద ఒక 32 రూపాయలతో ఈ యొక్క స్వామివారు ఈ కొండపై వెలిచారని చెప్పేసి, అందుకే ఈ స్వామి కొండ చుట్టూ 32 కిలోమీటర్లు భక్తులు ప్రదక్షిణ చేయడం అన్నది కొంతకాలంగా దాదాపు 3 దశాబ్దాల పైగా కూడా ఇది కంటిన్యూ అవుతుందని చెప్పేసి మన అలాగే వేద పాఠశాల ప్రిన్సిపల్ చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క మా గిరి ప్రదక్షిణలో పాల్గొనడానికి ఇప్పటికే భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు సాయంత్రానికి మరింత లక్షలాది మంది ఇంకా భక్తులు ఈ కార్యక్రమంలో చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనికోసం అంత తగ్గట్టుగా కూడా జిల్లా అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇదే పరిస్థితి. పరితోష్. థ్యాంక్ యూ.